ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ ఎలా వాడాలో చెప్తాను. ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ మొత్తం కోడ్ మీకిస్తాను. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేశాను. ఆ చార్టింగ్ స్కానర్ ఎలా క్రియేట్ చేశానో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్సో మనం ట్రేడింగ్ వ్యూలో నేను చెప్పిన ఇండికేటర్ ఎలా పెట్టాలో చూసి, దాని మీద ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి. ఎగ్జిట్ వచ్చే టైంకి ఆల్‌మోస్ట్ 1:7.5 రిస్క్ రివార్డ్. హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ దిస్ టాక్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మొమెంటమ్ బర్స్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మొమెంటమ్ బర్స్ట్ స్ట్రాటజీ అంటే సాధారణంగా ఏదైనా స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న పాజ్ ఇస్తుంది. ఆ పాజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు మంచి మొమెంటమ్ కూడా ఇస్తుంది. ఆ మొమెంటమ్‌ని ఎలా క్యాప్చర్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకుందాం. చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకున్న తర్వాత వచ్చిన స్టాక్స్‌ని వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని, ఆ వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ మీద నేను ఒక ట్రేడింగ్ ఇండికేటర్ క్రియేట్ చేశాను. ఆ ట్రేడింగ్ ఇండికేటర్ ఆ స్టాక్స్ మీద అప్లై చేసి ఎప్పుడైతే ఇండికేటర్‌లో మనకి ఎంట్రీ సిగ్నల్ ఇస్తుందో అప్పుడు మనం ఎంటర్ అవుతాం. స్టాప్ లాస్ అవన్నీ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్‌లోనే డిఫైన్ చేశాను. అండ్ మనం ఆ ట్రెండ్‌ని రైట్ చేసుకుంటూ వెళ్లి ప్రాఫిట్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాం. మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నేను ఇంట్రాడే స్ట్రాటజీస్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్, ఇలాంటి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్‌తో పాటు పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇంకా మంచి సిస్టమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, ట్రేడింగ్ సిస్టమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఇండికేటర్ డీప్ డైవ్స్, ఫుల్ లెంగ్త్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ కూడా చాలా డీటెయిల్డ్‌గా చేశాను. అలాగే మనకొక టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను తీసుకునే ట్రేడ్స్, దాని వెనకాతల రీజన్, దాని వెనకాతల టెక్నికల్ సెటప్, ఎంట్రీ, ఎగ్జిట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, దాని తర్వాత డైలీ మార్కెట్ అప్డేట్స్, డైలీ న్యూస్ పెడతాను. మీకు చాలా ఉపయోగపడుతుంది మీ ట్రేడింగ్ జర్నీలో. ఇంక లేట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనం ఈ స్ట్రాటజీని మొమెంటమ్ బర్స్ట్ సిస్టమ్ అని పిలుస్తాం. ఈ మొమెంటమ్ బర్స్ట్ సిస్టమ్ స్ట్రాటజీ నేను చెప్పినట్టు ఎప్పుడైతే స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉన్నాక ఇలాగ కన్సాలిడేషన్ ఇస్తుందో, ఒక చిన్న కన్సాలిడేషన్ కానీ ఒక చిన్న పాజ్ గాని ఇచ్చినప్పుడు మనం ఇలాంటి స్టాక్స్ మీద మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం ఫార్ ద నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ అనమాట. సాధారణంగా మనం ఎప్పుడైనా సరే స్టాక్స్‌ని చూసినట్టయితే స్టాక్స్ ఎలా ఉంటాయి? ఒక అప్ మూవ్ ఇస్తాయి. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌కొస్తుంది. దాని తర్వాత చిన్న కరెక్టివ్ మూవ్ ఇస్తాయి. దాని తర్వాత మళ్ళీ అప్ మూవ్ ఇస్తాయి. తర్వాత చిన్న కరెక్టివ్ మూవ్ ఇస్తాయి. ఇదంతా అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్స్ అన్నమాట. సాధారణంగా అప్ ట్రెండ్ అనేది ఇలాగా ఇంపల్స్ మూవ్ వస్తుంది. తర్వాత కరెక్టివ్ మూవ్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంపల్స్ మూవ్ ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ కరెక్టివ్ మూవ్ వస్తుంది. అండ్ ఇమాజిన్ కరెక్టివ్ మూవ్ ఇచ్చేటప్పుడు గాని, ఈ కరెక్టివ్ మూవ్ కింద పడకుండా ఒక చిన్న బ్యాండ్‌లో ట్రేడ్ అయిందనుకోండి ఇలాగా. అంటే, అంటే మీకిలాగా అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాకు ఇలా హైయర్ హైస్, హైయర్ లోస్ చేస్తూ ఉన్న స్టాక్‌ని ఒకసారి ఒక హైయర్ హై చేసి, ఒక చిన్న కన్సాలిడేషన్ ఇచ్చిందనుకోండి. దానికి అర్థం ఏంటి? ఆ టైంలో కరెక్టివ్ మూవ్ ఇచ్చే సెల్లర్స్ కన్నా, అంటే ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చే సెల్లర్స్ కన్నా బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అందుకే మీకు స్టాక్ అనేది ఇక్కడ కింద పడకుండా ఇలాగ ఒక మంచి రేంజ్‌లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. రైట్? సో, ఇలాంటి టైంలో మనం ఎప్పుడైతే స్టాక్‌లో ఎంట్రీ ఇస్తామో, అప్పుడు మనకి మంచి ప్రాఫిట్ సంపాదించే స్కోప్ చాలా ఎక్కువుంటుంది. ఈ నెక్స్ట్ ఇంపల్స్ మూవ్ లెగ్‌లో. రైట్? సో, మనం ఈ స్ట్రాటజీ కోసం ఎలాంటి స్టాక్స్ అనేవి పిక్ చేసుకోవాలి అంటే, ఒకటి స్టాక్ అనేవి ట్రెండింగ్‌లో ఉండాలి. ఇనీషియల్ మొమెంటమ్ ఇచ్చి చూపించుండాలి. అంటే స్టాక్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్డ్ అప్ ట్రెండ్‌లో ఉండాలి. రైట్? ఫస్ట్ క్లియర్ అప్ ట్రెండ్‌లో ఉండాలి. దాని తర్వాత ఆ స్టాక్ అనేది ఫండమెంటల్‌గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఎలా కనుక్కుంటాం మనం? సాధారణంగా ఎప్పుడైనా ఒక స్టాక్ అనేది దాని 52 వీక్ హై దగ్గరికే ట్రేడ్ అవుతుందనుకోండి. ఒక 5%, 10%, 15% అలాగా 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుందనుకోండి. అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ అని బిలీవ్ చేస్తాం. అంటే ఆ స్టాక్ అనేది ఒక్కసారి కింద పడి ఇంతకుముందు దాని తర్వాత దాని 52 వీక్ హై దగ్గర 52 వీక్ హై దగ్గర దాకా వచ్చి ట్రేడ్ అవుతుందనమాట. అంటే ఐదర్ ఆ స్టాక్ అనేది ఇలాంటి టైంలో కింద పడిన తర్వాత వాటి ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. రైట్? ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అయి ఉంటే దానికి అర్థం ఏంటి? ఆ స్టాక్ చాలా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని. దాని రెవెన్యూ గాని, ఆ కంపెనీ రెవెన్యూ గాని, ఆ కంపెనీ ప్రాఫిటబిలిటీ గాని చాలా బావుండాలి. ఆర్ ఎల్స్ అది 52 వీక్ హై అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. రైట్? సో, మనం ఏమన్నాం ఫస్ట్ ట్రెండ్ ఉండాలన్నాం. దాని తర్వాత అది 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతూ ఉండాలి. రైట్? దాని తర్వాత ఏమంటామంటే ఆల్రెడీ ఆ ట్రెండింగ్‌లో ఉన్న స్టాకు, ఆ ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న స్టాకు ప్రీవియస్‌లీ ఒక మొమెంటమ్ ఇచ్చుండాలి. అంటే స్టాక్ అనేది ఈ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు అది ఆల్రెడీ మొమెంటమ్ ఇచ్చుండాలి. అంటే ఈ 52 వీక్ హై దగ్గర ఇలాగ హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై ఇస్తూ వెళ్ళాలి. అండ్ ఈ చివరాఖరి లెగ్ ఏదైతే ఉందో, మనం ట్రేడ్ తీసుకునే ముందు లెగ్ ఏదైతే ఉందో, అది ఆల్రెడీ మనకొక మంచి 10-15% గాని, 20% గాని రిటర్న్ ఆల్రెడీ ఇచ్చి చూపించుండాలి. రైట్? సో,
సో, మనం ఫస్ట్ ట్రెండ్ సెలెక్ట్ చేసుకుంటాం. 2 ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉన్న స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే 50 రూపీకి హై ట్రేడ్ అవుతుంది కాబట్టి. 3 అది ఆల్రెడీ మొమెంటమ్‌లో ఉన్న స్టాక్ అయి ఉండాలి. రైట్? ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత మనం టైట్‌నెస్ చూస్తాం. రైట్? టైట్‌నెస్ అంటే ఒక్కసారి 3 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత మొమెంటమ్ ఇచ్చిన తర్వాత ఇదొక చిన్న టైట్‌గా ట్రేడ్ అవుతూ ఉండాలన్నమాట ఇలాగా. అంటే స్టాక్ ఒక హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై ఇచ్చిన తర్వాత ఒక చిన్న టైట్‌నెస్ క్రియేట్ చేయాలి. రైట్? సో, దీన్ని మనం టైట్‌నెస్ అంటాం. ఒక్కసారి టైట్‌నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ టైట్‌నెస్ బ్రేక్ అయ్యాక మనం ఇలాగ టైట్‌నెస్ బ్రేక్ అయిందనుకోండి. ఈ టైట్‌నెస్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. అండ్ ఆ సబ్సిక్వెంట్ అప్ ట్రెండ్‌లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. సో, మనం చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకునే ముందు మనం ఒక సెట్ ఆఫ్ ఫిల్టర్స్ చూద్దాం. ఏమేమి పెట్టుకుంటామో చార్టింగ్ స్కానర్‌లో. రైట్. ఒకటి స్ట్రెంత్ బావుండాలి. అంటే 52 వీక్ హై దగ్గర ఒక 15% దూరంలో ఉండాలి. దాని తర్వాత 50 ఈఎంఏ పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. ఇది మనం ఏమంటామంటే స్ట్రాంగ్‌గా ఉంది స్టాకు. ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అలాగే ట్రెండ్ కూడా బావుందంట. దాని తర్వాత మొమెంటమ్. ఈ మొమెంటమ్ ఏంటంటే రీసెంట్ బయింగ్ ప్రెషర్ అనేది చాలా బావుంది అని చెప్తా అన్నమాట. అంటే బయర్స్ రైట్ బయర్స్ ఆర్ ఆప్టిమిస్టిక్ అంటే స్టాక్‌లో ఆప్టిమిజం ఉంది. స్టాక్‌లో పాజిటివిటీ ఉందంట. దాని తర్వాత టైట్‌నెస్ అంటే ఒక్కసారి స్టాక్ ఇలాగా పైకెళ్ళిన తర్వాత ఒక టైట్ ప్రైస్ రేంజ్ ఫార్మ్ చేస్తుంది. అంటే ప్రైస్ రేంజ్ ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సెల్లర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ అలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బయర్స్ ఎప్పుడైతే కొద్దిగా ప్రైస్ కింద పడుతుందో బయర్స్ వచ్చి కొనేస్తున్నారు. దానికి అర్థం ఏంటి? బయర్స్ ఆర్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ సెల్లర్స్ అంత స్ట్రాంగ్‌గా కూడా లేరు. అంత ఎక్కువ మంది సెల్లర్స్ కూడా లేరు. సెల్లింగ్ ప్రెషర్ చాలా తక్కువుంది. అండ్ ఆ బయింగ్ ప్రెషర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే, ఆ సెల్లర్స్ వల్ల కరెక్టివ్ మూవ్ కూడా కింద పడట్లేదు. ఒక మంచి నారో రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. రైట్? దాని తర్వాత రెడీనెస్. ఏమంటామంటే, ఈ స్టాక్ అనేది మనం ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు, ఈ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. రైట్? ఒక్కసారి ఈ వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత, ఎప్పుడైతే మనం బ్రేకౌట్ వస్తుందో, ఈ బ్రేకౌట్‌కి మనం అలర్ట్స్ పెట్టుకుంటాం. ఆర్ మనం ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ వాడుకుంటాం. మనం వాచ్ లిస్ట్‌లో ఏదైతే స్టాక్స్ పెట్టుకున్నామో దాని మీద ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ అనేది వాడుకుంటాం. అండ్ ఎప్పుడైతే ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ మనకి బై సిగ్నల్ ఇచ్చిందో అప్పుడు మనం వెళ్లి బై చేస్తాం. మనం కొద్దిగా బ్యాక్ టెస్ట్ కూడా చేద్దాం. ఆ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ ఎలా వాడాలో చెప్తాను. ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ మొత్తం కోడ్ మీకు ఇస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లో పెడతాను. దాని తర్వాత ఆ స్టాక్ ట్రేడబులా కాదా? అంటే ఆ స్టాక్‌లో వాల్యూమ్స్ బాగున్నాయా? అండ్ ఆ స్టాక్ మరీ చిన్న కంపెనీ స్టాక్ కాకుండా ఉండాలి. మరి 200,00,00,000 కంపెనీ, 300,00,00,000 కంపెనీ కాకుండా ఒక 1000,00,00,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అంటే డీసెంట్‌లీ బిగ్ కంపెనీ. సో, ఫండమెంటల్లీ బానే ఉంటుంది. కంపెనీ కొద్దిగా పెద్ద స్ట్రాంగ్ కంపెనీయే. మంచి వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత దానికి ముందు మంచి ట్రెండ్‌లో ఉంది. దాని తర్వాత ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దాని తర్వాత మనకి టైట్‌నెస్ ఇచ్చింది. దాని తర్వాత మనకి రీడీనెస్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. సో, ఈ ట్రేడ్‌లో మనం 3 స్టెప్స్ వాడతాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం స్కాన్ చేస్తాం. రైట్? స్కాన్ చేసి, ఈ స్కాన్ మనం చార్టింగ్, చార్టింగ్ స్కానర్ వాడతాం. ఈ స్కానర్‌ని మీకు చూపిస్తాను ఎలా వాడాలో. దాని తర్వాత వచ్చిన స్టాక్స్‌ని మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. రైట్? ఒక్కసారి ఈ వాచ్ లిస్ట్‌లో వచ్చిన తర్వాత మనం, మనం ప్రతి ఒక్క స్టాక్ మీద ఆ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ అనేది వాడతాం. ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ వాడి ఎప్పుడైతే ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ మనకి ఎంట్రీ ఇస్తుందో, ఎంట్రీ సిగ్నల్ ఇస్తుందో, అప్పుడు మనం స్టాక్‌లో ఎంటర్ అవుతాం. దాని తర్వాత ఒక్కసారి ఎంట్రీ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం స్టాప్ లాస్ డిఫైన్ చేసుకుంటాం. ఈ స్టాప్ లాస్ అనేది మనం ప్రీవియస్ స్వింగ్‌లో గాని, లేకపోతే బ్రేక్‌ఔట్ క్యాండిల్‌లో గాని పెట్టుకుంటాం. అండ్ డిపెండింగ్ ఆన్ ఒకవేళ ప్రీవియస్ స్వింగ్‌లో గాని 5% గాని, 6% గాని ఉందనుకోండి. అప్పుడు మనం ఇగ్నోర్ చేస్తాం. అండ్ అప్రాక్సిమేట్‌లీ 2-3% వరకు మనం స్టాప్ లాస్ అనేది మార్క్ చేసుకొని, డిపెండింగ్ ఆన్ థట్ మనం పొజిషన్ సైజింగ్ అనేది తీసుకుంటాం. రైట్? సో, ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ అండ్ స్టాక్స్‌లో ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం.
ఒక్కసారి షార్ట్ లిస్ట్‌లో మనకు స్టాక్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. ఒక్కసారి వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత మనం రోలింగ్ 5 డే హై దగ్గర మనం ఎంట్రీ అని ప్లాన్ చేస్తాం. అంటే సే, స్టాక్ అనేది ఇలాగ అప్ ట్రెండ్‌లో వచ్చిన తర్వాత మనకి చిన్న టైట్‌నెస్ ఇచ్చింది ఇలాగ. ఓకే. ఇలా ట్రేడ్ అవుతుంది. ఇలా గ్రీన్ క్యాండిల్, ఇలా రెడ్ క్యాండిల్, దాని తర్వాత ఇలా గ్రీన్ క్యాండిల్ ఇలా ట్రేడ్ అవుతుంది. రైట్. ఎప్పుడైతే స్టాక్ అనేది ఆ రోజు నుంచి 5 రోజులు ముందు వరకు ఉన్న హైయెస్ట్ హైని బ్రేక్ చేసి పైకెళ్తుందో అప్పుడు మనం స్టాక్‌లో ఎంట్రీ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఇచ్చింది. దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. దాని తర్వాత ఇంకొక క్యాండిల్‌లా ఇచ్చింది. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చింది. మనకి ఇలాంటి టైంలో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనకి స్టాక్ అనేది రిజల్ట్‌లో వచ్చి మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకోం. రైట్. ఒక్కసారి వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత దీని దగ్గర నుంచి 5 రోజులు కిందట ఉన్న హైయెస్ట్ ప్రైస్. అంటే దీని ముందు స్టాక్ ఇలా ట్రేడ్ అవుతుందనుకోండి. 1, 2, 3, 4, 5 ఈ ఐదిట్లో హైయెస్ట్ హై ఇది కదా! ఈ హై బ్రేక్ అయితే మనం స్టాక్‌లో ఎంట్రీ తీసుకుంటాం. ఈ హై బ్రేక్ అవ్వలేదనుకోండి, మర్నాడు వెయిట్ చేస్తాం. మర్నాడికి 5 రోజులు ముందట హై ఏది? ఈ క్యాండిల్ 3 హై రైట్? 5 రోజులు ముందట హై మనకి ఈ క్యాండిల్ 3 హై. ఈ క్యాండిల్ 3 హై మార్క్ చేసుకుంటాం మళ్ళీ. ఈ క్యాండిల్ 3 హై మార్క్ చేసుకొని, ఈ క్యాండిల్ 3 హై బ్రేక్ చేస్తే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. లేకపోతే ఎంట్రీ తీసుకోం. దాని తర్వాత ఆ మర్నాడు చూస్తాం. ఆ మర్నాడు చూసినప్పుడు ఏంటి? హైయెస్ట్ హై ఏంటి? 1, 2, 3, 4, 5 ఈ 5 క్యాండిల్స్ తీసుకుంటాం. రైట్. ఈ 5 క్యాండిల్స్ తీసుకొని, ఈ 5 క్యాండిల్స్ యొక్క హైయెస్ట్ హై ఏది? మనకి ఇది. రైట్. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో, ఈ హై బ్రేక్ అయినప్పుడు ఇలాంటి పాయింట్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తాం. రైట్. సో, ఎప్పుడైనా సరే స్టాక్ ఆ రోజు నుంచి 5 రోజులు ముందు వరకు ఉన్న హైయెస్ట్ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఇది ఫిక్స్‌డ్ హై కాదు. అంటే మీకు వాచ్ లిస్ట్‌లో మీకెప్పుడైతే వాచ్ లిస్ట్‌లో వచ్చిందో అప్పుడు ఆ రోజు నుంచి 5 రోజుల ముందు కాదు. సబ్సిక్వెంట్ రోలింగ్ 5 రోజులు హై ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ మనం ఒక ఎంట్రీ తీసుకున్నాక ప్రీవియస్ స్వింగ్‌లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ ఈ స్టాప్ లాస్ అదే గాని ప్రీవియస్ స్వింగ్‌లోకి అబౌట్ మోర్ థాన్ 5% వచ్చిందనుకోండి. అది ఇగ్నోర్ చేసేసి ఏ క్యాండిల్ అయితే బ్రేక్‌ఔట్ ఇచ్చిందో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నేను చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేశాను. ఆ చార్టింగ్ స్కానర్ ఎలా క్రియేట్ చేశానో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనం కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. చార్టింగ్ స్కానర్ ఎలా వాడాలో చూసి దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి ఆల్సో మనం ట్రేడింగ్ వ్యూలో నేను చెప్పిన ఇండికేటర్ ఎలా పెట్టాలో చూసి దాని మీద ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలో నేర్చుకుందాం. సో, ఇది మన స్కానర్. సో, మనం ఏమంటామంటే ఫస్ట్ డైలీ క్లోజ్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 1 డే ఎకో మాక్సిమం 252 డైలీ హై, 0.85 అంటే దీనికి అర్థం ఏంటంటే, మనకి ఇవాల్టి క్లోజు 52 వీక్ హై కన్నా 15% లోపల ఉండాలి. రైట్. దాని తర్వాత మనం అనుకున్నాం గదా! టైట్‌నెస్ రావాలి. టైట్‌నెస్ కంటే ముందు మొమెంటమ్ రావాలి. మొమెంటమ్ అనేది మనం ఈఎంఐ ద్వారా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తాం. 2 ఈఎంఐలు వాడతాం. ఒకటేమో 10 పీరియడ్ ఈఎంఐ, ఇంకోటేమో 20 పీరియడ్ ఈఎంఐ రైట్. ఈ 10 పీరియడ్ ఈఎంఐ, 20 పీరియడ్ ఈఎంఐ చాలా దగ్గరకొస్తూ ఉన్నప్పుడు దానికి అర్థం ఏంటి? టైట్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది అని అర్థం. రైట్. అండ్ 10 పీరియడ్ ఈఎంఐ, 20 పీరియడ్ ఈఎంఐ 2 అప్ ట్రెండ్‌లో ఉండాలి. రైట్. సో, మనం ఏమంటామంటే 10 పీరియడ్ ఈఎంఐ లాస్ట్ 5 రోజులుగా ఉన్న 10 పీరియడ్ ఈఎంఐ కన్నా ఎక్కువుండాలి. అంటే 5 రోజులుగా 10 పీరియడ్ ఈఎంఐ ఇంక్రీజింగ్‌లో ఉండాలి. లాస్ట్ 5 రోజులుగా 20 పీరియడ్ ఈఎంఐ ఇంక్రీజింగ్‌లో ఉండాలి. దాని తర్వాత 10 పీరియడ్ ఈఎంఐ, 20 పీరియడ్ ఈఎంఐ కన్నా 2% దరిదాపుల్లో ఉండాలి. రైట్. ఈ 2%ని మీరు 2% కాకుండా 5% కూడా పెట్టుకోవచ్చు. 5% పెట్టుకుంటే మీకు నంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువొస్తాయి. 2% పెట్టుకుంటే మీకు కొద్దిగా టైట్ అవుతుంది. మన ఎగ్జాంపుల్ కోసం 2% పెడుతున్నాను. మీకు కావాలంటే మీకు ఓపిక ఉంటే ఎక్కువ చార్ట్స్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ చార్ట్స్ చూసే టైమ్ ఉంటే మీరక్కడ 5% పెట్టుకోవచ్చు. 1.02 దగ్గర 1.05 పెట్టుకోవచ్చు. దాని తర్వాత 20 పీరియడ్ ఈఎంఐ పైన స్టాక్ ఉండాలి. దాని తర్వాత లాస్ట్ 5 రోజులుగా స్టాక్ అనేది 6% కన్నా ఎక్కువ మూవ్ అవ్వకూడదు. లాస్ట్ 10 రోజులుగా స్టాక్ అనేది 8% కన్నా ఎక్కువ మూవ్ అవ్వకూడదు. దాని తర్వాత క్లోజ్ అంటే ఇవాల్టి క్లోజ్ లాస్ట్ 5 డేస్‌గా ఉన్న హైయెస్ట్ హై కన్నా తక్కువుండాలి. రైట్. అంటే మనకు అలాంటప్పుడు మనకి
అలాంటప్పుడు మినిమమ్ 5 రోజులుగా కన్సాలిడేట్ అవుతున్న స్టాక్ మనకొస్తుంది. అది మనం వాచ్ లిస్ట్‌లో ఎళ్తుంది. దాని తర్వాత ఇంకాస్త టైట్ చేద్దాం అనుకుంటే లాస్ట్ 12 డేస్‌గా సేమ్ లాస్ట్ 5 డేస్‌గా ఎంతైతే 6% ఉందో లాస్ట్ 12 డేస్‌గా 10% కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకూడదంటాం. ఇది కొద్దిగా టైట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇది నేను డిసేబుల్ చేస్తాను. దాని తర్వాత స్టాక్ ప్రైస్ ఈఎంఐ 50 కన్నా ఎక్కువ ఉండాలంటూ సో థట్ అప్ ట్రెండ్ ఉందని అనుకుంటాం. దాని తర్వాత ఈఎంఐ 50 కూడా రైజింగ్‌లో ఉండాలి. 10, 20 కాకుండా ఈఎంఐ 50 కూడా లాస్ట్ 5 రోజులుగా రైజింగ్‌లో ఉండాలి. దాని తర్వాత మనకి బేసిక్ ఫండమెంటల్ చెక్స్ వాల్యూమ్ 1,00,000 పైన ఉండాలి. మార్కెట్ క్యాప్ ఏమో 1000 పైన ఉండాలి. రైట్? ఇది రన్ చేసామంటే మనకి సెట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. రైట్? ఈ సెట్ ఆఫ్ స్టాక్స్‌లో మనం ఏం చేస్తామంటే, నేనిప్పుడు చూపించే స్టాక్స్ అన్నీ ఇల్లస్ట్రేటివ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పసెస్ కోసం మాత్రమే. ఇవి ఎట్టి పరిస్థితిలో రికమెండేషనరీ కాదు. రైట్? ఎప్పుడైతే కన్సాలిడేషన్ అవుతుందో, కన్సాలిడేషన్ అయినప్పుడు ఈ స్టాక్ అనేది మనకి రాడార్‌లోకొస్తుంది. అది మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. సో, ఈ స్టాక్ మనకి ఈరోజు థర్డ్ ఆఫ్ ఆగస్ట్ మనకి రాడార్‌లో వచ్చింది. థర్డ్ ఆఫ్ ఆగస్ట్ వచ్చినప్పుడు దాని ముందు 5 రోజుల హైయెస్ట్ హై ఏది? 28థ్ ఆఫ్ జులై మన హైయెస్ట్ హై. ఈ హైయెస్ట్ హై పైన మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. విచ్ ఈస్ ఆన్ 4థ్ ఆఫ్ ఆగస్ట్. 4థ్ ఆఫ్ ఆగస్ట్ ప్లాన్ చేస్తాం. ప్రీవియస్ స్వింగ్‌లో ఇది కదా! ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఇక్కడి నుంచి ట్రేడ్ చేయడం మొదలుపెడతాం. దాని తర్వాత ఇంకో స్టాక్ చూస్తే యాక్మే సోలార్ చూస్తే, యాక్మే సోలార్‌లో ఏమంటున్నామంటే, సో, ఈ ట్రేడ్ మెకానిక్స్ చెప్తాను చూడండి. ఒకవేళ మనకి ఈ రోజొచ్చింది. రైట్? 14థ్ ఆఫ్ ఆగస్ట్ వచ్చింది. 14థ్ ఆఫ్ ఆగస్ట్ రోజు కంటే ముందు హైయెస్ట్ హై ఏది? 5 రోజులు 1, 2, 3, 4, 5 ఇది. రైట్? 7థ్ ఆఫ్ ఆగస్ట్ హైయెస్ట్ హై. ఈ హైయెస్ట్ హైని దాటిన తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఈ హైయెస్ట్ హైని దాటిందా? దాటలేదు. సో, మనం ట్రేడ్ ఇగ్నోర్ చేస్తాం. దాని తర్వాత ఈ రోజొచ్చింది. ఈ రోజు కన్నా 5 రోజుల ముందేంటి? 1, 2, 3, 4, 5 ఈ 5 రోజుల హైయెస్ట్ హై ఏది? ఇది. రైట్? 14థ్ ఆఫ్ ఆగస్ట్ వచ్చిన హై. ఈ 14థ్ ఆఫ్ ఆగస్ట్ ఎప్పుడైతే హై ఉందో, ఆ హైని దాటిన తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఈ బ్రేక్‌ఔట్ క్యాండిల్ ఇక్కడ ఎప్పుడైతే స్టాక్ మనకి చార్టింగ్‌లో వచ్చిందో అప్పుడు వెంటనే బై చేయం. రైట్? సో, మనం ఇప్పుడు కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. సే ఆరో ఫార్మా చూద్దాం. రైట్? ఈ ఆరో ఫార్మా ఎప్పుడొచ్చిందంటే 23 ఆఫ్ 23 ఆఫ్ మార్చ్ వచ్చింది. రైట్? 23 ఆఫ్ మార్చ్ ఇక్కడ చూద్దాం. రైట్? 23 ఆఫ్ మార్చ్ ఇక్కడ. రైట్? 23 ఆఫ్ మార్చ్‌కి 5 రోజుల ముందు హైయెస్ట్ హై ఏది? 1, 2, 3, 4, 5 ఈ హైయెస్ట్ హై. ఈ హైయెస్ట్ హై ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో విచ్ ఈస్ ఆన్ 25థ్ ఆఫ్ మార్చ్. సో, 23 ఆఫ్ మార్చ్ ఈ హైయెస్ట్ హై బ్రేక్ అయిందా? అవ్వలేదు. తర్వాత ఒక రోజు తర్వాత ఎళ్తాం. 24థ్ ఆఫ్ మార్చ్ చూస్తాం. 24థ్ ఆఫ్ మార్చ్ 1, 2, 3, 4, 5 ఈ అన్నిట్లో హైయెస్ట్ హై ఏది? 23 ఆఫ్ మార్చ్ హై. రైట్? ఈ 23 ఆఫ్ మార్చ్ హై పైన మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అండ్ ప్రీవియస్ స్వింగ్‌లో విచ్ ఇస్ దిస్ ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ మనం ఈ ట్రెండ్ అంతా రైడ్ చేసుకుంటూ ఇక్కడి దాకా ఎళ్తాం మనం. రైట్? దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే కోల్ ఇండియా ఎగ్జాంపుల్ చూసామనుకోండి. కోల్ ఇండియా ఈస్ ఆన్ ఆల్సో ద సేమ్ డేట్ 23 ఆఫ్ మార్చ్. కోల్ ఇండియా చూస్తే 23 ఆఫ్ మార్చ్ విచ్ ఇస్ ఈ రోజు వచ్చింది. 23 ఆఫ్ మార్చ్. 23 ఆఫ్ మార్చ్ ముందు హైయెస్ట్ హై ఏది? 1, 2, 3, 4, 5 హైయెస్ట్ హై ఇది ₹472. రైట్? ఈ 472ని ఎప్పుడైనా బ్రేక్ చేసిందా? లేదు. దాని తర్వాత మనం మరుసటి రోజు చూస్తాం. మరుసటి రోజు ఎప్పుడైనా ప్రీవియస్ హైని బ్రేక్ చేసిందా? లేదు. రైట్? సో, కంటిన్యూయస్‌గా ఇది డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయం. ఇది ఒకసారి ట్రేడింగ్ వ్యూ వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత ఈ వాచ్ లిస్ట్‌లో ఎలా రన్ చేయాలో మీకు చూపిస్తాను నేను. మీకు చాలా క్లారిటీ వస్తదప్పుడు. దాని తర్వాత స్టార్. స్టార్ చూసారంటే మనకి 23 ఆఫ్ మార్చ్ వచ్చింది. ఓకే. ఇక్కడొచ్చింది. 23 ఆఫ్ మార్చ్ నుంచి 5 రోజుల ముందు 1, 2, 3, 4, 5 అంటే 16థ్ ఆఫ్ మార్చ్. 16థ్ ఆఫ్ మార్చ్ హై బ్రేక్ చేసిందా పక్క రోజు? బ్రేక్ చేయలేదు. దాని తర్వాత 25థ్ ఆఫ్ మార్చ్ వస్తది. 25థ్ ఆఫ్ మార్చ్ ముందు హైయెస్ట్ హై ఏది? 23 ఆఫ్ మార్చ్. రైట్? సో, 23 ఆఫ్ మార్చ్ హైయెస్ట్ హై బ్రేక్ చేసిన దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ప్రీవియస్ స్వింగ్‌లో ఇది 869 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎంట్రీ ఏమో మనం 928 దగ్గర పెట్టుకుంటాం. స్టాప్ లాస్ ఏమో 870 దగ్గర పెట్టుకుంటాం. అండ్ మనం ఈ ఎంటైర్ ట్రెండ్ అనేది రైడ్ చేస్తాం. ఇక్కడి దాకా రైడ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్? దాని తర్వాత ఇంకోటి చూద్దాం. దాని తర్వాత ఏబీ క్యాపిటల్ చూసామంటే ఈ రోజు వచ్చింది. 24థ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చింది. 24థ్ ఆఫ్ ఏప్రిల్‌కి ముందు హైయెస్ట్ హై ఏది? 23 ఆఫ్ ఏప్రిల్. రైట్? 23 ఆఫ్ ఏప్రిల్ ఈ హైయెస్ట్ హైని ట్వెన్ 24థ్ ఆఫ్ ఏప్రిల్‌తో క్రాస్ చేయలేదు.
ఆ మర్నాడు హైయెస్ట్ హై ఏది? స్టిల్ 23 ఆఫ్ ఏప్రిలే. ఆ మర్నాడు హైయెస్ట్ హై ఏది? స్టిల్ 23 ఆఫ్ ఏప్రిలే. ఆ మర్నాడు హైయెస్ట్ హై ఏది? స్టిల్ 23 ఆఫ్ ఏప్రిలే. 4థ్ మే రోజు చూసినట్టయితే, ఆ రోజు హైయెస్ట్ హై ఏది? 5 డేస్ రోలింగ్ హైయెస్ట్ హై ఏది? 1, 2, 3, 4, 5 అంటే 27థ్ ఏప్రిల్ నుంచి 4థ్ మే వరకు ఉన్న హైయెస్ట్ హై 24థ్ ఆఫ్ ఏప్రిల్‌ది. సో, మీకు ఆ రోజు 4థ్ ఆఫ్ మేని మీకు రోలింగ్ 5 పీరియడ్ హైయెస్ట్ హైని దాటేసింది. విచ్ ఇస్ 29థ్ ఆఫ్ ఏప్రిల్. సో, మీరు ఈ 29థ్ ఆఫ్ ఏప్రిల్ హై దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడేమో మీరు స్టాప్ లాస్ పెట్టుంటారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరు ఈ ఎంటైర్ ట్రెండ్‌ని రైడ్ చేసుకుంటూ ఎళ్తారు. రైట్. సో, ఇది నాకు తెలుసు కొద్దిగా కష్టం అవుతుందని మీకు. అందుకని నేను ప్రీ డిఫైన్డ్ చార్టింగ్ స్కానర్ ఒకటి ప్రీ డిఫైన్డ్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ ఒకటి క్రియేట్ చేశాను. అకార్డింగ్ టు దట్ ప్రీ డిఫైన్డ్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు మీ ట్రేడ్. రైట్. సో, ఏం చేస్తారంటే ట్రేడింగ్ వ్యూకెళ్ళి మీరిక్కడ పైన ఎడిటర్ క్లిక్ చేసి, ఈ పైన ఎడిటర్ క్లిక్ చేసి, ఇక్కడ మీరు నేను చెప్పింది పేస్ట్ చేసి యాడ్ టు చార్ట్ కొడతారు. యాడ్ టు చార్ట్ కొట్టగానే మీకు చాలా క్లియర్‌గా ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో మీకు చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. రైట్. సో, మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏవేవైతే వచ్చాయో ఆ రోజు ఈరోజు 361 ఏబీ క్యాపిటల్ అపోలో హాస్పిటల్ ఇయన్నీ వచ్చాయి కదా! సో, మీరేం చేస్తారంటే స్టాక్స్‌లో మీరు యాడ్ చేస్తారు. ఏబీ క్యాపిటల్ యాడ్ చేసుకుంటారు. 361 యాడ్ చేసుకుంటారు. అపోలో హాస్పిటల్ యాడ్ చేసుకుంటారు. ఆరో ఫార్మా యాడ్ చేసుకుంటారు. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఎళ్తారు. యాడ్ చేసుకుంటూ ఎళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ వస్తుంది కదా! ఈ లిస్ట్‌లో ప్రతిరోజు చూసుకుంటారు. ఓకే. ఈ లిస్ట్‌లో మనకి ఎంట్రీ వచ్చిందా? ఒకవేళ ఎంట్రీ వచ్చిందనుకోండి, మీకు ఇండికేటర్‌లో ఇలా క్లియర్‌గా ఇచ్చేస్తుందనమాట ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలని క్లియర్‌గా ఇచ్చేస్తుంది. రైట్. సో, మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఈ కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు 1:1 దగ్గర 50% బుక్ చేసుకొని విచ్ ఈస్ హియర్. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మీరు ఐదర్ జిగ్‌జాగ్ వాడుకోవచ్చు. జిగ్‌జాగ్ ఇండికేటర్ వాడుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే సబ్‌సీక్వెంట్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చిందా? దాని తర్వాత మళ్ళీ ఇండికేటర్ మీకు ఇంకో స్టాప్ లాస్ ఇస్తుంది. ఆ స్టాప్ లాస్‌కి ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇలాగ. ఇలా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్. అండ్ మీరు ఆల్రెడీ 1:1 బుక్ చేసుకున్నాక మీకు ఇది 1:2 కూడా ఇచ్చేసింది. అండ్ మీకు కావాలంటే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు 1:2 డిపెండింగ్ ఆన్ మీ చాయిస్ అనమాట. రైట్. దాని తర్వాత కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో అయితే. ఇక్కడ మనకి ఎంట్రీ సిగ్నల్ ఇచ్చింది. రైట్. ఇక్కడ మనం లాంగ్ తీసుకుంటాం. ఎక్కడ స్టాప్ లాస్ ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ ఫస్ట్ మనం 1:1 ఇక్కడ బుక్ చేసుకుంటాం. 1:1 ఇక్కడ బుక్ చేసుకున్నాక దాని తర్వాత మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. నేను ఇందాక చెప్పా కదా! మీకు ఈ ఇండికేటరే స్టాప్ లాస్ ఇచ్చేస్తుందని. ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి స్టాప్ లాస్ ట్రైల్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి స్టాప్ లాస్ ట్రైల్ చేసి ఇక్కడ మనకి ఎగ్జిట్ అయిపోతుంది. ఇంకొద్దిగా వెనక్కి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది. రైట్. ఈ ఎంట్రీ మీరు ఇంత పైన తీసుకోరు. దీని 5 డే హై 1, 2, 3, 4, 5 ఇక్కడే తీసేసుకుంటారు ఎంట్రీ మీరు. ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ కనిపిస్తుంది కానీ మీరు రన్నింగ్ క్యాండిల్‌లో 5 డేస్ హై మీకు ఇక్కడే కనిపించిపోతుంది. రైట్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఫస్ట్ మీరు 1:1 ఆ రోజే వచ్చేసింది. దాని తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తారు. ఐదర్ జిగ్‌జాగ్ వాడి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తారు. జిగ్‌జాగ్ అంటే ఇక్కడ జిగ్‌జాగ్ ఇండికేటర్ ఉంటుందన్నమాట. ఇండికేటర్స్‌కెళ్ళి జిగ్‌జాగ్ అని టచ్ చేసి క్లిక్ చేస్తే మీకు జిగ్‌జాగ్ ఇండికేటర్ వస్తుంది. ఆ ఇండికేటర్ యాడ్ చేసుకుంటే ఇలాగా హైయర్ హైయర్స్ మార్క్ చేస్తూ వెళ్తుంది ఆ ఇండికేటర్. రైట్. దాని తర్వాత అగైన్ ఇక్కడికి ట్రైల్ చేసుకుంటారు. దాని తర్వాత ఇక్కడ ట్రైల్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు ఇక్కడ ట్రైల్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ట్రైల్ చేసుకుంటారు. ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ మీరు గానీ ఈ ట్రేడ్‌లో కంటిన్యూయస్‌గా ఉన్నట్టయితే మీకు ఎగ్జిట్ వచ్చే టైంకి రైట్ 1:, ఆల్మోస్ట్ 1:7.5 రిస్క్ రివార్డ్. రైట్. సో, ఒక్కసారి అర్థమైంది కదా! ఒకసారి మీకు ఇలాగా లిస్ట్ వచ్చిన తర్వాత, ఈ లిస్ట్ అన్నీ తీసుకొని, మీరు ఇక్కడ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసి, వాచ్ లిస్ట్‌లో ప్లస్ యాడ్ చేసుకుంటూ పోయి,
ఎప్పుడైతే ఎంట్రీ వస్తుందో అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్? సో, మీకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ఉందనుకోండి. ఇక్కడ మీకు ఎంట్రీ ఎప్పుడు రావచ్చు అప్రాక్సిమేట్‌లీ ఇలాంటి టైంలో ఇది దాటాక మీకు రావచ్చు ఎంట్రీ. ఎంట్రీ వచ్చిన తర్వాత దీనిపైన లాంగెళ్ళి ఇక్కడెక్కడో మీరు స్టాప్ లాస్ పెట్టుకొని స్వింగ్‌లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఇలాగ కంటిన్యూస్ 1:2, 1:3 ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ మీరు కంటిన్యూస్‌గా ఎళ్ళొచ్చు. రైట్. సో, అది ఫోక్స్. అర్థమైంది కదా! ఫస్ట్ మనం ట్రెండ్ చూసుకుంటాం. అప్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉన్న స్టాక్ ఒక టైట్‌నెస్ వచ్చిన తర్వాత ఈఎంఏ 10 పీరియడ్ ఈఎంఏ, 20 పీరియడ్ ఈఎంఏ ద్వారా టైట్‌నెస్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఒక 5 డే ట్రైలింగ్ హైయెస్ట్ హై పైన ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఆ ప్రీవియస్ స్వింగ్‌లో స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎంటైర్ మొమెంటమ్ అనేది ట్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. మీరు ఎగ్జాంపుల్స్‌లో చూసినట్టయితే 2 రోజుల్లో ఒక్క రోజులో, 2 రోజుల్లో మీకు 1:1 రిస్క్ రివార్డ్ ఎనీవే వచ్చేసింది. రైట్? సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ థాట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫోక్స్. సీ యూ. బై.